హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. వినాయక చవితి వచ్చేస్తుంది కదండి. మొత్తం రోడ్లన్నీ హడావిడి స్టార్ట్ అయిపోతాయి. అందరి అపార్ట్మెంట్స్ లో కూడా, అంటే మోస్ట్లీ చాలా మటుకు అపార్ట్మెంట్స్ లో వినాయక మండపాలు అవి పెడుతూ ఉంటారు కదా. కింద అన్ని అరేంజ్ చేసుకోవడము, పెట్టినన్ని వినాయకుల్ని తీసుకురావడం, పెట్టడం. కొన్ని చోట్ల 3 రోజులని, 5 రోజులు, 7, 9, 11 ఇలా రకరకాలుగా అన్ని రోజులు పెడుతూ ఉంటారు. మోస్ట్లీ అపార్ట్మెంట్స్ లో లేదా మనం ఉండే కమ్యూనిటీస్ లో ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయనంటే మనం రోజు వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. సాయంత్రం అయ్యేసరికి అందరం కింద దిగుతాం, మంచిగా కబుర్లు ఆడుకొని దేవుడికి దండం పెట్టుకొని అందరం కూడా మంచిగా టైం స్పెండ్ చేసి ప్రసాదాలు తిని రావడం ఇవన్నీ మోస్ట్లీ జరుగుతూ ఉంటాయి కదా. బట్ ఆఫీసులకి వెళ్ళి వచ్చే వాళ్ళు కానివ్వండి, బిజీగా ఉండే వాళ్ళు కానివ్వండి, రోజు చీరలు కట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు కానివ్వండి, సో క్విక్ గా అయిపోవాలి అండ్ మరీ పార్టీ వేర్ కాదు, మరీ నార్మల్ డైలీ వేర్ లా కాకుండా కొంచెం సెమీ పార్టీ వేర్ గా, కొంచెం డిఫరెంట్ గా ఉండే డ్రెస్సెస్ వేసుకోవడానికి చూసే వాళ్ళ కోసం ఇవాల్టి వీడియో అనమాట. ఎందుకంటే ఇవాల్టి వీడియోలో నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే ఏ డ్రెస్ కూడా 799 కన్నా అబోవ్ అయితే నేను పెట్టలేదు. సో 799 రూపీస్ లో ఉన్న డ్రెస్సెస్ యొక్క కలెక్షన్ యొక్క రివ్యూ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అన్ని కూడా 3 పీస్ డ్రెస్సెస్, అంటే కంప్లీట్ డ్రెస్లు అనమాట. నార్మల్ డైలీ వేర్ కాకుండా అండ్ అలాగే మరీ పార్టీ వేర్ లాగా కాకుండా మంచిగా అనిపించినాయి అనమాట. సో వాటి రివ్యూస్ మీతో షేర్ చేసుకుంటాను. నాకు అవి క్లాత్ ఎలా అనిపించినాయి, డిజైన్ ఎలా అనిపించినాయి, ఇవన్నీ జెన్యూన్ గా మీతో షేర్ చేసుకుంటాను. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీకు ఏదైనా నచ్చి మీకు అవసరం ఉంది అని అనుకుంటే మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ డ్రెస్సెస్ అన్ని కూడా అమెజాన్ లో పర్చేస్ చేసిందే. సో ఇన్ కేస్ మీకు నచ్చకపోయినా, సైజ్ ఏమన్నా వేరేది కావాలనుకున్నా యూ కెన్ ఆల్వేస్ ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్. సో మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్ట్ విత్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్. ఇది నాకు బాగా నచ్చేసిందండి. చూస్తున్నారు కదా, మంచి బ్రైట్ రెడ్ కలర్ అనమాట. చాలా బాగుంది. ద కలర్ ఇట్ సెల్ఫ్ ఒక మంచి ఇట్లా గ్రాండ్ వైబ్ ఇస్తుంది అనమాట. యోక్ పార్ట్ అంతా కూడా ఇదంతా వర్క్ వచ్చింది. వర్క్ వచ్చి చిప్స్ కూడా వచ్చినాయి, థ్రెడ్ వర్క్ అండ్ అలాగే చిప్స్ కూడా వచ్చినాయి. అండ్ ఈ డ్రెస్ ఈజ్ అనార్కలి డ్రెస్ అండి. సో సైడ్ స్లిట్ రాదు, అలాంటి పెద్ద ఫ్లేర్ కూడా కాదు, నార్మల్ యూ కట్ అనుకోవచ్చు, యూ కట్ ఆర్ అనార్కలి అనొచ్చు. అండ్ క్లాత్ అయితే ఇది మంచి రయాన్ సిల్క్, విస్కస్ సిల్క్ ఎలా ఉంటుంది అలా ఉందనమాట. కొంచెం పట్టు క్లాత్ ఎలా ఉంటుంది చూడండి, బేసిక్ గా అలా అనిపిస్తుంది. కొంచెం షైనీగా ఉంటుంది అనమాట. సేమ్ ఇదే క్లాత్ తో ప్యాంట్ కూడా ఇచ్చారు. ప్యాంట్ ఈజ్ కంప్లీట్ ప్లెయిన్ రెడ్ ప్యాంట్ అనమాట. సేమ్ ఇది ఎలాగ రెడ్, ఏ రెడ్డో అదే రెడ్లో ఫుల్ ఎలా ఉంది అన్నది పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఈ డ్రెస్కి ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద ఐ క్యాచీ ఎలిమెంట్ ఏంటి అని అంటే, అఫ్ కోర్స్ ద దుపట్టా. చూస్తున్నారు కదా, ఇది మంచి బ్రైట్ రెడ్ కలర్కి మనకి బీచ్ కలర్ పైన మొత్తం ఇలా బ్రైట్ రెడ్ కలర్ తో ఫ్లవర్స్ ఇచ్చి, అండ్ దానికి మళ్ళీ బార్డర్ కూడా ఇచ్చారు. కొంచెం బ్లూ టచ్ ఉన్న బార్డర్ కూడా ఇచ్చారు. అండ్ దానిలో ఫ్లవర్స్ ఉండి ఫ్లవర్స్ కి కొంచెం ఫాయిల్ ప్రింట్ లాగా వచ్చింది. అండ్ ఇది మొత్తం ఇలా డాట్స్ కూడా వచ్చింది అన్నమాట, గోల్డెన్ డాట్స్ లాగా. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో ఇలా. అండ్ ఇది ఏ షిఫాన్ చున్నీయో లేకపోతే కాటన్ చున్నీయో ఇలాగా అలా పల్చగా కాకుండా ఒక మంచి మందంగా ఉన్న అండ్ అట్ ది సేమ్ టైం సాఫ్ట్ గా ఉన్న ఒక డిఫరెంట్ క్లాత్ లో వచ్చిందనమాట. అండ్ చూడడానికి ఎట్లా అంటే మనకి కలంకారీ చున్నీలు ఉంటాయి చూడండి, అలా అనిపించింది చూడగానే. అండ్ ఆ ఫీల్ కూడా అది పల్చగా అలాగా అలా లేదు. అసలు ఆ ప్రైస్ కి డ్రెస్ కరెక్టేనా అని నాకే డౌట్ వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. అంత బాగుంది డ్రెస్. నాకు ఈ చున్నీ బాగా నచ్చింది. బేసిక్ గా ఇలాంటి చున్నీలు నాకు బాగా నచ్చేస్తాయి అనమాట. చున్నీ నచ్చితే డ్రెస్సులు కొనేస్తూ కూడా ఉంటాయి. ఎందుకంటే చున్నీ విల్ చేంజ్ ద హోల్ లుక్ ఆఫ్ ద డ్రెస్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇదే డ్రెస్ నార్మల్ గా చున్నీ లేకుండా వేసుకెళ్ళి వెళ్తే ఒకలా ఉంటుంది. ఈ దుపట్టా యాడ్ చేయగానే దీనికి ఒక పార్టీ వేర్ లుక్ వచ్చేసింది అనమాట. అండ్ దట్టు ఇలా కంప్లీట్ గా ఒకదాన్ని ఒకటి మంచిగా ఇట్లాగా కాంప్లిమెంట్ చేస్తున్నాయి అనమాట. ఆ బ్రైట్ రెడ్ ని కట్ ఆఫ్ చేస్తూ బీచ్, దానిపైన మళ్ళీ కలంకారీ డిజైన్ లాగా వచ్చిన ఈ ఫ్లోరల్ డిజైన్, ఇదంతా చాలా బాగుంది. అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఆ ప్రైస్ కి. నేను చెప్పాను కదండి, ఆ ప్రైస్ కి ఇది ఆ ప్రైస్ లోదేనా కాదా అని డౌట్ వచ్చింది. అంత బాగుంది అనమాట ఈ డ్రెస్. సో మీరు ఇన్ కేస్ ఇలాంటి చున్నీ కోసం చూస్తున్నట్లయితే ఓన్లీ చున్నీ కాస్ట్ అయినా సరే మనం 500 పెట్టాల్సి వస్తుంది. ఇట్లాంటి దుపట్టా కావాలి అని అనుకుంటే, ఇంకా ఒరిజినల్ కలంకారీలో అయితే అది వేలల్లోకి వెళ్ళిపోతుందిలేండి.
బట్ ఆ ప్రైస్కి ఇది మొత్తం ఫుల్ డ్రెస్సే వచ్చేసింది. ఈ చున్నీని కావాలనుకుంటే మనం వేరే డ్రెస్సుల పైకి కూడా పేరప్ చేసుకోవచ్చు. జస్ట్ ప్లెయిన్ బ్లాక్ టాప్ ఆర్ ప్లెయిన్ వైట్ ఆర్ ప్లెయిన్ రెడ్ ఎనీథింగ్ దేనిపై కన్నా మనం ఇది పేర్ చేసుకోవచ్చు ఈ చున్నీని. అంత బాగుందనమాట. సో డ్రెస్ అయితే ఫుల్ లుక్ ఎలా ఉందన్నది పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో ఎప్పుడు కలెక్షన్ లో బాగా నచ్చిన డ్రెస్ ఏదైతే ఉంటుందో అది ముందు వేసేసుకోవాలనిపించేస్తూ ఉంటుంది. సో అందుకనే ఈసారి కలెక్షన్ లో ఫస్టే చూపించేస్తున్నా కానీ దిస్ ఈస్ మై ఫేవరెట్ ఫ్రమ్ దిస్ కలెక్షన్. సో అందుకని ఇదే వేసి కూర్చున్నా అనమాట. సో ఈ డ్రెస్ అయితే ఫస్ట్ నేను షేర్ చేయాలనుకున్న డ్రెస్. లెట్స్ సీ ద నెక్స్ట్ డ్రెస్. ఇది మంచిగా బ్రైట్ రెడ్ కలర్ ఉంది కదా. సో విల్ గో టు ద డార్క్ వన్. సో ఇది డార్క్ బ్లూ కలర్, మొత్తం కంప్లీట్ డార్క్ నేవీ బ్లూ కలర్ అండి. దీని యోక్ పార్ట్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది, వి షేప్ లో వచ్చింది, కానీ ఇక్కడ మనకి మళ్ళీ కొంచెం కవర్ చేశారు క్లాత్ తో. అండ్ ఇక్కడ మనకి ఇలాగా కొంచెం సర్కిల్స్ హైలైట్ చేస్తూ ఇలాగ వచ్చింది అనమాట. ఇది కూడా మనకి అనార్కలియే, సైడ్ స్లిట్ రాదు. అనార్కలీస్ ఏంటంటే మనకి కొంచెం పార్టీ వేర్ లుక్ లాగా వస్తాయి కదా, కొంచెం సెమీ పార్టీ వేర్ లాగా. స్లిట్ ఏం రాదు. కింద ఇలా లేస్ ఇచ్చారు చిన్నగా. హ్యాండ్స్ కూడా అంతే 3/4 హ్యాండ్స్ ఇచ్చి దీనికి కూడా లేస్ ఇచ్చారనమాట. ఇది కాటన్ లా ఉందన్నమాట డ్రెస్. దీనికి లైనింగ్ అది అయితే ఏమీ రాలేదు, బట్ సీత్రూగా కూడా లేదు. ఫ్రంట్ ఇలాగా అండ్ బ్యాక్ ఇలాగా మొత్తం ఫ్లోరల్ ప్రింటే వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని ఫ్రంట్ యోక్ పార్ట్ యొక్క స్టిచ్, ఈ స్టిచ్ చూసారా, ఇది ఆలియా కట్ అంటే మనకి ఇలా వస్తుంది కదా, సంథింగ్ అలానే వచ్చింది అనమాట. కొంచెం ఆలియా కట్ లాగానే వచ్చింది, బట్ ఒక బార్డర్స్ తో ఇలా వేసినట్టుగా వచ్చింది అనమాట. సో దీని డిఫరెంట్ గా అనిపించింది నాకు ఇది చూస్తే. నార్మల్ చుడిదార్లు అలా కాకుండా ఇది కూడా ఆ ప్రైస్ రేంజ్ లో అదే, బట్ కాటన్ లో వచ్చింది. డైలీ వేర్ కి ఆఫీస్ కి కావాలన్నా వేసుకెళ్ళచ్చు. ఇలాగా మనము కొంచెం డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయాలి అనుకున్నప్పుడు కూడా ఇది ఈ లుక్ వల్ల, ఈ యోక్ పార్ట్ లుక్ వల్ల చాలా డిఫరెంట్ గా అనిపించింది. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసరికి ప్లెయిన్ నేవీ బ్లూ ప్యాంట్ ఇచ్చారు. ఇదంతా సేమ్ కలరే, దీని మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, దీని మీద రాలేదు. అండ్ దీని చున్నీ కూడా కంప్లీట్ కాటన్ చున్నీ ఇచ్చారన్నమాట. ఇలాగా చున్నీలు వేసుకుంటేనే మనకి కొంచెం లుక్ ఇంకా బాగా వస్తుంది, గ్రాండ్ గా వస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది నాకు. సో దీనికేమో ఇలా కాటన్ చున్నీ ఇచ్చారు. సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో జస్ట్ ఇలా బార్డర్ ఉన్నట్టుగా అలాగా ప్రింట్ ఇచ్చారన్నమాట. ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చి ఇలా ఉంటుంది. కొంచెం బిట్ లైటర్ షేడ్ అని చెప్పొచ్చు దీనికన్నా. ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. అఫ్ కోర్స్ వేసుకున్నది పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే ఇంకా క్లియర్ గా ఐడియా వస్తుంది. క్లాత్ అయితే ఇది కొంచెం అంటే ప్యూర్ కాటన్ కాదు, కానీ కొంచెం కాటన్ సైడే ఎక్కువ ఉంది. కొంచెం రేయాన్ మిక్స్ కాటన్ లాగా అలాగ ఉందన్నమాట. సో ఇది ఒక డ్రెస్. ఇది కూడా మనకి కొంచెం అనార్కలి కాబట్టి ఫ్లేర్ అది వచ్చి కొంచెం మంచిగా సెమీ పార్టీ వేర్ లాగా అనిపించింది. కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది మంచి లావెండర్ కలర్ పైన మొత్తం ఇలాగా ప్రింట్ అన్నమాట. ఇదంతా చిన్న ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది. సేమ్ ఒకటే ఫ్లవర్ ఇలాగ ప్రింట్ లాగా వచ్చింది అనమాట. ఇది కూడా అనార్కలీనే, చూసారు కదా. ఫ్లేర్ మిగతా ఈ రెండింటికన్నా దీనికి కొంచెం ఫ్లేర్ ఎక్కువ వచ్చినట్టుగా ఉంది. అండ్ ఇది కూడా కొంచెం కాటన్ క్లాత్ లాగానే సేమ్ అలాగే కొద్దిగా లైట్ గా మిక్స్ అయిన రేయాన్ మిక్స్ అయిన కాటన్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇదేంటంటే సింపుల్ గా వచ్చింది. యోక్ పార్ట్ అంతా స్ట్రైట్ వచ్చి ఇక్కడ అంతా ఫ్రిల్స్ లాగా పెట్టేసి కుట్టేశారు వీ నెక్ తోటి. 3/4 హ్యాండ్స్, నో వర్క్, నో లేస్, నో హడాబుడి, నథింగ్. మంచిగా కలరే డీసెంట్ కలర్ అనమాట. ఇలా వచ్చింది హ్యాండ్స్. సో దీనికి హైలైట్ ఏంటంటే దీని ప్యాంట్ అండ్ చున్నీ. ఇది కంప్లీట్ లావెండర్ కలర్ వచ్చింది కదా, దానికి కాంట్రాస్ట్ లో ఇలా ఇచ్చారు ప్యాంట్. సో ఇది ఆఫ్ వైట్ పైన మొత్తం ఇలాగా ప్రింట్ వచ్చింది అన్నమాట. ఫుల్ పింక్ అండ్ ఇందులో ఏ కలర్స్ అయితే ఫ్లవర్ లో ఉన్నాయో ఆ కలర్స్ తో ప్యాంట్ ఇచ్చారు ఇలాగా. సో కంప్లీట్ కాంట్రాస్ట్ కదా, సో లుక్ బాగా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. అండ్ చున్నీ కూడా సేమ్ ఇలానే, ప్యాంట్ ఏదైతే వచ్చిందో అలానే కొంచెం పల్చటి క్లాత్ తోటి చున్నీ ఇచ్చారు. అండ్ చున్నీకి ఇదిగోండి ఇలా అటు ఇటు టాప్ లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఇలా బార్డర్ లాగా ఇచ్చారు. అండ్ మొత్తం సైడ్ కంతా కూడా మనకి ఇలాగా జరీ బార్డర్ వచ్చింది. అటు ఇటు మొత్తం జరీ బార్డర్ వచ్చింది, మధ్యలో అంతా ప్రింట్. సో ఇది ఉత్తి టాప్ చూస్తే ఈ టాప్ లో ఏం లేదు కదా అని అనిపిస్తుంది, బట్ ప్యాంట్ అండ్ చున్నీ యాడ్ చేయగానే లుక్ ఎంత బాగుంటుందో చూడండి. వేసుకుంటే ఎలా ఉందన్నది అక్కడ చూసేయండి, పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి. సో చున్నీ వేసుకోగానే నాకు ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేస్తూ ఒక డీసెంట్ లుక్ క్రియేట్ అయింది అని అనిపించింది అనమాట. సో ఇలాగా ఇది కూడా బాగా అనిపించింది. దీనికి కూడా లైనింగ్ అది ఏమీ రాదు, బట్ ఆ కలర్స్ వల్లనో మరి ఎందుకునో కానీ చాలా డీసెంట్ గా అనిపించింది నాకు. సో ఇది కూడా అదే ప్రైస్ రేంజ్ లో. సో మీరు ఇన్ కేస్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. మంచి లావెండర్ కలర్ అనమాట, లైట్ లావెండర్ కలర్.
ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ మీరు ఇంకేదన్నా చేయాలి, యోగ్ పార్ట్ని కొంచెం హైలైట్ చేయాలి అని అనుకున్నా ఒక్కొక్క చిప్ కూడా అంటించవచ్చు, ఒక్కొక్క కుందన్ కానీ అట్లాంటివి కూడా మనం ఇలా ఒక ఫ్లవర్ దగ్గర ఒక్కొక్కటి అంటించవచ్చు. ఎందుకంటే నాకు ఒక బ్లూ కలర్ టాప్ ఉండేది, దానికి అలాగే మొత్తం అంతా ఇలాగే ప్రింట్ వచ్చేది. యోగ్ పార్ట్ని ఒక్కటి చిప్స్ పెట్టుకొని కొంచెం హైలైట్ చేసాను అనమాట. సో మంచిగా అనిపించేది ఆ టాప్. సో దీనికి కూడా సేమ్ అలాగే వచ్చినాయి అనమాట ఫ్లవర్స్. నాకు ఇది చూడంగానే అదే గుర్తొచ్చింది. సో ఒక్కొక్క మనకి గమ్ ఉంటుంది కదా, 3D గమ్, గ్లిట్టర్ గమ్ కూడా ఉంటుంది, అది పెట్టి ఒక్కొక్క కుందన్ని ఇట్లా ఒక్కొక్క ఫ్లవర్ లో పెట్టామంటే యోగ్ పార్ట్ హైలైట్ అయిపోద్ది, మంచిగా బాగుంటుంది. సో దానికి ఎక్కువ కాస్ట్ కూడా అది హార్డ్లీ ఇట్ విల్ టేక్ 10 రూపీస్ ఫర్ ద కుందన్స్ అండ్ మేబీ 20 రూపీస్ ఫర్ ద గమ్, అంతే. అంత తక్కువలో అయిపోతుంది. సో ఇన్ కేస్ ఇలాంటి డ్రెస్ కనుక మీరు తీసుకుంటే కనుక దాన్ని యోగ్ పార్ట్ని అలా కొంచెం కొద్ది రోజులు అయిన తర్వాత సరే అలా మాడిఫై చేసుకోవచ్చు. యూల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అనమాట. ఎందుకంటే మనం ఏదన్నా చేసుకునేది వేసుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది కదా. సో అట్లా ఈ డ్రెస్ చాలా డీసెంట్ డ్రెస్ అని అనిపించింది. అండ్ అలాగే డీసెంట్ అనగానే నేను అమెజాన్లో తీసుకున్న వన్ ఆఫ్ ద డీసెంటర్ ఏదన్నా కానివ్వండి, అంత డీసెంట్ డ్రెస్ ఏంటంటే విచ్ ఇస్ దిస్ వన్. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు మీకు షేర్ చేశాను కదా. ఈ డ్రెస్ ఏంటంటే ఒక టీ కలర్ అని చెప్పొచ్చు, అంటే లైట్ కలర్, బీచ్ కలర్. టీ కలర్ ఏంటి, టీ చాయ్ లవర్స్ ఎవరైనా ఉంటే అనుకుంటారు మరి టీకి కూడా కలర్ ఉంది, టీ కలర్ అని ఎవరు చెప్పరు. బట్ ఇది లైట్ బీచ్ కలర్ అనమాట. ఇలాగా ప్లెయిన్, జస్ట్ ప్లెయిన్ టాప్ విత్ వీ నెక్, దానికి ఇలాగ జస్ట్ ఒక గోటాపతి బార్డర్ తో హైలైట్ చేశారు. జస్ట్ ఇట్లా స్ట్రైట్ టాప్ ఇది. అండ్ దానికి ఇలా సేమ్ ప్యాంట్. మరి ఏంటి అంత డీసెంట్ అంటే, మరీ ఇంత డీసెంట్ అంత సింపుల్ గా ఉంటే ఎలా అనంటే, దీన్ని డీసెంట్ అంత అంటే ఆ గ్రాండ్ రిచ్నెస్ కొంచెం యాడ్ చేయడానికి హియర్ కమ్స్ ద చున్నీ మొత్తం ఆర్గాన్జా చున్నీ వస్తుంది అనమాట. ఇట్లాగా బార్డర్ వర్క్ వస్తుంది, అటు ఇటు కూడా వర్క్ వస్తుంది. వచ్చి ఇలా ఉంటుంది అన్నమాట ఈ డ్రెస్. వేసుకుంటే ఇది ఎంత డీసెంట్ గా అనిపిస్తుందో మీరు కూడా చూసే ఉంటారు. వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది. సంక్రాంతికి వెళ్ళినప్పుడు కూడా ఇదే డ్రెస్ వేసుకున్నాను అనమాట ఒకరోజు. సో దిస్ ఇస్ ద డ్రెస్. చాలా అంటే చున్నీ వల్ల చాలా గ్రాండ్ గా అనిపించేస్తుంది అన్నమాట. లుక్ చాలా బాగుంటుంది, లైట్ కలర్ కాబట్టి చాలా చాలా డీసెంట్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ 799, దిస్ ఇస్ 999. నేను తీసుకున్నప్పుడు 1000 రూపీస్ ఈ డ్రెస్. బట్ 1000 రూపీస్ కి కూడా అబ్సల్యూట్లీ వర్త్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు చాలా సార్లు వేసుకున్నాను ఈ డ్రెస్, నేను వీడియోస్ లో మీరే చాలా సార్లు చూసుంటారు. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డీసెంట్ డ్రెస్ విచ్ వేసుకుంటే ఇంత బాగుంటుందా అని నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక డ్రెస్ అనమాట. సో మీరు ఇన్ కేస్ కావాలనుకుంటే ఈ డ్రెస్ కూడా ట్రై చేయొచ్చు. 1000 రూపీస్లో చక్కాస్ చాలా బాగుంటుంది డ్రెస్. సో కిందికి మండపానికి వేసుకెళ్ళడానికి ఇట్లాంటివన్నీ ఏంటంటే పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. మరీ టూ మచ్ గ్రాండ్ గా అట్లాగా ఉండదు, మరీ నార్మల్ గా కూడా ఉండకుండా ఒక మీడియం రేంజ్ లో అని చెప్పొచ్చు. అండ్ దాట్ టు బడ్జెట్ లో. ఈ డ్రెస్ అయితే మై కరెంట్ ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆల్రెడీ ఇప్పటికి ఒక 10-15 సార్లు అద్దంలో చూసుకున్నట్టున్నాను నేను. సో ఈ చున్నీ నాకు బాగా నచ్చింది. వేరే వైట్ టాప్ పైకి కూడా ఇంకెప్పుడైనా వేసుకుందాము అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఏ ప్లేన్ టాప్స్ ఉన్నాయి, దేని మీదకి ఇది సూట్ అవుద్ది అన్నట్టుగా నా బ్రెయిన్ లో ఒక సెక్షన్ ఆఫ్ మై బ్రెయిన్ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్ లిటరల్లీ. సో అదనమాట ఈసారి నేను షేర్ చేయాలనుకున్న డ్రెస్సెస్ యొక్క రివ్యూ విచ్ ఆర్ ఇన్ బడ్జెట్. మీకు అవసరం ఉంది, కావాలి, ట్రై చేద్దాము, అఫోర్డబులే అని అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.